సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటు పీపీపీ ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి కాలేజీల్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు 2వ సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందుల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి 150 సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, సీట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈయన వద్దని వెనక్కి రాశాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉందో ఒకసారి గమనించండి. ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్ లో మరి అపోలో హాస్పిటల్ ఉంది. మీరందరూ అపోలో హాస్పిటల్ అనగానే ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటారు. ఆ అపోలో హాస్పిటల్కి 36 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి 30% పేదలకి ఉచితంగా వైద్యం చేయమని రైటింగ్ లో రాయించి తీయించుకుంటే ఇవాళ జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అటువంటిది ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కటైనా సరే మనకు ఆపరేషన్ చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఉన్న 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయి రన్నింగ్ లో ఉండే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమి చేశాడయ్యా అంటే ఒక గొప్ప పని మాత్రం చేశాడయ్యా. సంవత్సరంన్నరలో 2,46,000 కోట్లు అప్పు చేసిన మాట మాత్రం అందరికీ వాస్తవం. అంత గొప్ప పని చేశారు. సంపద సృష్టిస్తారన్న మనిషి ఇవాళ అప్పులు చేసి దివాలా చేసి ఇవాళ వాళ్ళ తొత్తు పచ్చ పార్టీ, వాళ్ళ టీవీ, వాళ్ళ ఛానల్, వాళ్ళ పేపరు ఏబిఎన్ఏ చెప్పింది ఈ రాష్ట్ర బడ్జెట్ లోటు 46,000 కోట్లు ఉంది. ఇంకొక 6 నెలల్లో 1,00,000 కోట్లకి లో బడ్జెట్కి వెళ్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఇదే అని చెప్పి ఇంతకన్నా మనం ఏం చెప్పాలి? ఈ తెలుగుదేశం వాళ్ళందరూ కళ్ళు తెరవండియా. ఏబిఎన్ మీది కాదా? ఏబిఎన్ పేపర్ మీది కాదా? ఈ రాష్ట్రం అల్లాడిపోతుందని చెప్పి మీ పేపర్, మీ టీవీ రాసింది. ఇక ఇప్పుడైనా సరే మీ దోపిడీ మీద, మీ దోచుకుంటం మీద ఆపి ఈ రాష్ట్ర ప్రగతి మీద పెట్టండి, ప్రజల మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ పాలకొల్లో మెడికల్ కాలేజీ మొదలైంది. మీరు వచ్చాక ఒక్క ఇటుకు కూడా పెట్టండి, ఘనత మీది. ఇవాళ పాలకొల్లో మెడికల్ కాలేజీ ఎక్కడైందంటావు? మొన్న మా వాళ్ళు వెళ్ళారు, పేపర్లో చూపించారు, వీడియోల్లో చూపించారు మెడికల్ కాలేజీ ఏ రకంగా స్టార్ట్ చేసాం, ఏ రకంగా చేయిందని. ఇవాళ పాలకొల్లో మన జిల్లా మెడికల్ కాలేజీ అయ్యుంటే ఆల్రెడీ ఏలూరు మెడికల్ కాలేజీ అయ్యింది, ప్రీ వైద్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ పాలకొల్లో కూడా మెడికల్ కాలేజీ మనకు తయారై ఉంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెడికల్ కాలేజీ దగ్గర అన్ని వైద్యాలు మనకు అందుంటాయి. ఇవాళ అది కట్టలేని పరిస్థితి, దౌర్భాగ్యంలో ఉన్నాం. మేము కట్టలేమని చెప్పండి. ఎలాగా మీ పేపర్ చెప్తుంది, మీ ఏబిఎన్ టీవీ చెప్తుంది ఇవి మేము చేయలేమని, ఇవి చేయలేకపోతున్నారని, లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయారని, చేతులు ఎత్తేస్తారని మీరు దోచుకో పంచుకో మీదే ఉన్నారు. ఇవాళ విదేశాల్లో డబ్బు దాచుకుంటానికి పోతున్నారు కానీ ఇక్కడ మీరు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. మీరు ఈవీఎంల ద్వారా వచ్చారో ఎలా వచ్చారు. మీరు మంచిగా 12 పనులు చేసి ప్రజలు మన్నాలు పొందవలసింది పోయి ఇవాళ ఎక్కడెక్కడో దాకునే పరిస్థితికి మీరు అయిపోయారు. ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన మూట కట్టుకుంటారు. ప్రజల వ్యతిరేకత మీరు చాటుకుంటున్నారు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎదురొచ్చి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ 80,000 మంది సంతకాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ 20,000 సరిపోతే తెప్పించాం. 1,00,000 సంతకాలు ఈ నియోజకవర్గంలోనే అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ పరిపాలన చక్కగా చేసి సవ్యంగా ప్రజలకు అన్ని కూడా అందించకపోతే మీరు ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ తణుకు గొప్ప పేరు తెచ్చారయ్యా, చాలా గొప్ప తెచ్చారు. గోమాసం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది, ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారని చెప్పి పెద్ద పేరు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రజాప్రతినిధికే దక్కుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కోటి సంతకాల ఉద్యమంలో మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్న, మరి అలాగే సిపిఎం వామపక్షాలందరూ కూడా పాల్గొన్న మన భీమారావు గారిని, మన కమ్యూనిస్ట్ నాయకుల్ని, నాగరాజు గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి, మన ప్రభుత్వ ఆస్తిగానే ఉండాలని ఉచ్చాపురం నుంచి ప్రతి చోట అందరూ కూడా కోరుకుంటున్న దాన్ని సపోర్ట్ చేయాలని ప్రజలను కూడా కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. రంగంలో మెడికల్ కాలేజీ, ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు ఉపసంహరించుకోవాలి. పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల్ని వ్యతిరేకంగా పీపీపీ అని మాకేం అర్థమవుతుంది. పీపీపీ ఏంటో ప్రతిదీ మొన్న కూడా అదేదో 18 వాళ్ళకి డబ్బు అంటే పీపీపీలో పెట్టామన్నారు. ఈ పీపీపీ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇది గవర్నమెంటే నడపాలి, గవర్నమెంట్ వల్లే పేదలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఇది ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే మాట్లాడాలి. 2,46,000 కోట్లు అప్పు చేశారు, ఇది 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు, పేదలకి అన్ని రకాల ఆపరేషన్లు జరుగుతాయి. అందుకోసం మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. చెప్పండి మీరు కూడా. నాకు ఇప్పుడు ఉండాలని, మాకు ఎంఆర్ఓ ఉండడం తెలుసు. నాకు ఎకనామిక్ ఉంది, ఎకనామిక్ ఇవ్వాలి. చెప్పండి. కేవలం 3,700 కోట్లు 10 మెడికల్ కాలేజీలు పూర్తవుతారు. కానీ ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామ్యం భవిష్యత్తులో మెడికల్ కాలేజీలు మొత్తంగా ప్రైవేట్ వ్యక్తులకే జరుగుతుంది. ఇదే వైద్య ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నడపాలనే దాంట్లో మరి సిపిఐ తరఫున పాల్గొని భీమారావు గారికి, నాగరాజు గారికి, వాళ్ళ బృందానికి, అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కార్యక్రమం ఒకటైంది, మళ్ళీ రెండోది జిల్లాలో ఉంటుంది. జిల్లా తర్వాత మళ్ళీ మన గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాల సేకరణలో కూడా మన నియోజకవర్గంలో గ్రామ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న, ఇందులో పాలు పంచుకున్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.